డెసిషన్ ఎన్కన్వెన్షన్ డిస్మాంటిల్ చేయడం అనేది సరే హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది. మీకు కూడా సుపరిచితమైన ప్రాంతమే. చాలా వేడుకలు వైసీపీ సుజాత గారు అన్నట్టు చాలా సంబరాలు అక్కడ జరిగినాయి. ఈరోజు అవన్నీ అక్కడ చేయించుకున్న వాళ్ళు ఈరోజు దాన్ని డిస్మాంటిల్ చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు. ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నోటీస్లో ఉందా? ఇది జనరల్గా సంప్రదింపులు ఉంటాయి, పక్క రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం లేదు అనేది టెక్నికల్లీ దే మే బి కరెక్ట్. నేననేది అయ్యా ఇట్లా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇండస్ట్రీ నుంచి మీకు తెలియజేస్తున్నాం అనే మాట తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కీలక బాధ్యతలు, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. వారికి ఏమైనా చెప్పిందా ప్రభుత్వ పరంగా? అలాగే ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు వారి నోటీసులో ఏమైనా పెట్టిందా? అంటే మనం నిర్ణయం తీసుకుంటే చేసేయటమే. ఇది మీకు ఎంత ఇబ్బందికరమైన విషయం. ఇండస్ట్రీ బతకాలి, రెండు చోట్ల ఉండాలి, స్వాగతిద్దాం దాన్ని. నాగార్జున గారి అక్రమం కట్టడం అయితే కోర్టులో దాని వ్యవహారం ఏదో తేల్చుకుందాం. ఆయన కూడా ట్వీట్ చేశారు, చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎలా చూస్తున్నారు జనసేన పార్టీగా? సార్ వాసవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానలిస్టులు అందరికీ శుభోదయం అండి. సార్, ఇక్కడ ఈ కూల్చివేతలన్న విషయాన్ని ఒక వ్యక్తికి సంబంధించిన అక్రమ కట్టడంగా చూడాలి తప్ప దీన్ని సినీ ఇండస్ట్రీకి అంతా ఆపాదించడం ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు హైదరాబాద్ లో స్వతంత్రం వచ్చిన మొదల్లో 1700 చెరువులు ఉండేవి. ఈ రోజుకి 180 చెరువులు అయినాయి. అవి కూడా సగం ఆక్రమణకు గురి అయ్యి, అలాగే డ్రైనేజ్ వాటర్ అందులోకి పోయి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి తాగునీటి కానీ, అలాగే ఈ రోజు వర్షం వస్తే చూసుకుంటాం సార్, మొత్తం రోడ్లన్నీ మునిగిపోయి ఒక విశ్వనగరంగా డెవలప్ అవుతున్న హైదరాబాద్, అలాగే తెలంగాణ అంతటికి కూడా గుండెకాయలాగా ఏదైతే ఇన్కమ్ సోర్స్ అయితే ఉందో ఆ విధంగా ఉన్న సిటీ ఈ రోజు వర్షం వస్తే పరిస్థితి ఏంటండి? ఇక్కడ అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎంతో మంది ప్రతినిధులు ఉంటారు. ఈ హైదరాబాద్ అన్నది మనకి ఒక మోడల్ లాగా, ఒక ఐకానిక్ లాగా మనం చూసే ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఈ రోజు పరిస్థితి ఏంటండి? ఒక్కరోజు 1 గంట పాటు గట్టిగా వర్షం వచ్చిందంటే మొత్తం ఎక్కడ చూసిన కాలనీలు మునిగిపోయే పరిస్థితి, రోడ్డు మీద కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ఏదైతే చెరువుల మీద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్ని కూల్చే పరిస్థితుల్లో దీన్ని ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదని నేను అనుకుంటున్నానండి. అలాగే సినిమా పరిశ్రమ పెద్దలు అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక కట్టడం కింద తీసుకోండి. ఇది ఒక సామాన్యుడు ఒక కట్టడం అక్కడ ఉంటే గనక మీరు సినిమా పరిశ్రమ పెద్దలందరూ ఇలాగే దాని మీద రియాక్ట్ అవుతారా? దీనికి సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధం ఏంటి? సినిమా పరిశ్రమకి ఏమైనా రాయితీలు రావడం గురించో, లేదంటే వాళ్ళకి షూటింగ్లకి కావాల్సిన పర్మిషన్ల గురించి, ఇంకే దాని గురించిన ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని వాళ్ళు కోరుకోవడం అది సమంజసం, అది పద్ధతి కూడా. అంటే ఇంకొక వర్షన్ వినిపిస్తుంది సుజాత గారు, ఇంకొక వర్షన్ వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ భయపెడితే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు, దట్ విల్ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ అక్కడ పెరగడానికి. అందుకని ఇద్దరు ముఖ్యమంత్రులు ముందరే మాట్లాడుకొని వ్యూహాత్మకంగా అమలు చేయించిన కార్యక్రమం అదే ఉరిమురిమి నాగార్జున గారి మీద పడింది. అదంతా కలిసి ఆయన అక్రమ కట్టడం సక్రమ కట్టడం అనే జోలికి నేను అల్టల్లా, కూల్చడానికి సంబంధించిన ప్రోటోకాల్స్ని పట్టించుకోలేదు. అదే నాగార్జున గారి ఆవేదన. ఆయనేమి ఓకే, ఆయన చేసిన తప్పు అనుకోండి, లెట్ ద కోర్ట్ డిసైడ్. అయ్యా ఇప్పుడు మీరు కూల్చండి అని చెప్పి కోర్టు చెప్పనియండి, చెప్పిన తర్వాత కూల్చొచ్చు కదా అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు నిన్న రాత్రి ఒక వివివిఐపి ఇంట్లో సమావేశం అయినప్పుడు ఒక 15 మంది పెద్ద తలకాయలు కలిసి కూర్చొని సమావేశం అయినప్పుడు అవుట్కమ్ ఏంటంటే మనం తట్టాబేడా సర్దుకొని బిచానా ఎత్తేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం. ఆ వైజాగ్లో మనకి చంద్రబాబు గారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు మనకి మంచి వెసులుబాటు కల్పిస్తారు. అక్కడ స్టూడియోలు ఆల్రెడీ రామానాయుడు గారి స్టూడియో కోసం అక్కడ స్థల కేటాయింపులు అవన్నీ జరిగినాయి. ఎర్రమట్టి దెబ్బల పక్కన మీరు అత్యంత ప్రీతిగా ప్రేమిస్తుంటారు చూడండి. ఎర్రమట్టి దెబ్బలు దాదాపు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎర్రమట్టి దెబ్బల పక్కనే రామానాయుడు స్టూడియో ఉంది. మరి ఆ విషయంలో కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్. ఇది చాలా అథెంటిక్ సమాచారం నేను మీకు చెబుతున్నది. ఇవాళ రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారు వినతి పత్రం సమర్పించబోతున్నారు. అయ్యా ఆంధ్రప్రదేశ్లో మాకు అవకాశం ఇవ్వండి, మేము అక్కడికి షిఫ్ట్ అయిపోతాం. పెద్ద పెద్ద స్టూడియోలన్నీ కూడా అటే వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. సార్
ఇది రాజకీయ రంగు పిలవడం అన్నది చాలా విచారం సార్. ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని వదిలేసుకోవాలని ఏ ప్రభుత్వం మాత్రం అనుకుంటుంది? అలాగే ఇక్కడ ఒకటి కూల్చారని చెప్పి ఇండస్ట్రీ మొత్తం తీసుకుని వెళ్ళిపోయి నేను పక్కనున్న ఏపీలో పెట్టుకుంటానంటే, ఏపీలో మాత్రం మీరు చెరువులను కబ్జా చేసుకుంటే ఆ ప్రభుత్వం ఊరుకుంటుందా? అక్కడ ప్రజలు ఊరుకుంటారా? ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు సార్. ఈ వాటర్ బాడీస్ ని కబ్జా చేసేస్తే ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక హీరో కోసమో మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి మీరు ఎక్కడ పడితే అక్కడ కట్టుకో